ఏంటంటే నాకు ఈ వాటి సందేశం మళ్ళీ వచ్చే వరకు నాకు చాలా భయం అనిపించింది. ఎందుకంటే మనం 2020 సంవత్సరంలో చాలా విపత్తుల నుండి బయటపడ్డాం. నేనైతే ఇంక చాలా, ఎందుకంటే అప్పుడు మనకి ఈ డాక్టర్ సంఘాల మీద బయోమెట్రిక్ తీసుకుంటున్నాను. నేను అటు వెళ్ళి వస్తుంటే ఇటే పద్ధతి అటే ఉందని చెప్తున్నారు. కరోనా అటే పద్ధతి ఇటే ఉందంటున్నారు. అయినా ఒకరోజు అసలు కరోనా ఉన్న వాళ్ళకి చేసి వచ్చాను. రెండో రోజు నేను వెళ్ళే వారికి వాళ్ళు ఏం చేశారంటే కరోనా టెస్ట్ చేస్తున్నారమ్మా, వెనకాల అంబులెన్స్ వస్తుందంట. నా వెనకాల చూస్తే అంబులెన్స్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు భయపడి అంబులెన్స్ ఎక్కర్లేదంట. అందుకని నేను ఎంత చూసేవారికి అంబులెన్స్ చూసేవారికి నాకు భయం వేసింది. ఇంటికి రంగానే చిన్న రిపేర్స్ బాగుంది కదా, చాలా బాధపడి ఏడ్చేదాన్ని. అయ్యా ఏదో కొద్దిగా నాకు తగినట్లు ఇచ్చావు కానీ నాకు భయంగా ఉందని భయపడి రోజు ఏడ్చేదాన్ని. తర్వాత నాకు 1 నెల 2 నెలలు బట్టి బాగా తలనొప్పి, ఆ తలనొప్పిలో కళ్ళు కనబడుతుందా, చాలా ఇబ్బందిగా ఉంది. అయినా మళ్ళీ నాకు ఈ సమయాన్ని ఇచ్చావు ప్రభా, మళ్ళీ ఈ 2021 సంవత్సరంలో ఇంత ఆదిత్య నాకు ఇచ్చావు కాబట్టి అయినా ఏదేమైనా సరే నీ నామాన్ని నేను స్తుతించాలి, మాట్లాడాలి, నాకు వచ్చినంత మట్టుకైనా సరే అని చెప్పి మళ్ళీ నేను ప్రార్థన చేసుకుని దేవుని అడిగి మళ్ళీ సంతానంలో మనల్ని నిలబెట్టినందుకు ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే సమయం కొద్దిగానే ఉంది కాబట్టి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు వాక్యాంశం ఏంటంటే న్యాయాధిపతులు. రక్షించే న్యాయాధిపతి, అది న్యాయాధిపతి గ్రంథంలో వచ్చిందనమాట. అయ్యగారు ఆదికాండం, నిర్మాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, లేవియాకాండం కాండాలన్నీ అయిపోయిన తర్వాత యెహోషువ. అయితే దేవుడు ఆదామును చాలా ఇష్టంగా తన పక్కటిలో తన స్వరూపంతో, తన పోలికతో, తన స్వరూపంతో ఆయన నిర్మించాడు. అంటే ఆయన నిర్మించాడంటే మనల్ని కూడా దేవుడు నిర్మించినట్టే, ఆయనతో పాటు మనం కూడా ఉన్నట్టే. అంటే మనం అంత నీతిమంతులు కాకపోయినా దేవుడు ఏర్పాటు చేసిన తన పోలిక చొప్పున చేసిన వారం కాబట్టి మనం కూడా ఆయనతో పాటు ఉన్నవారమే. అయితే దేవుడు ఇక అక్కడి నుండి నోవాహు కానీ వీళ్ళందరినీ ఇక జనాంగాన్ని బయలుపరిచాడు. దేవుడే ఆదాముకి అవకి న్యాయం తీసి వాళ్ళని, ఎందుకంటే నాకు దేవుడి మాట వెళ్ళలేదు కాబట్టి మంచిగా అన్ని వనరులు సమకూర్చిన వారు నా మాట లేదని వారంతా చూసి దేవుడు సంతాపడి ఏడ్చాడు. అయినా ఇంకా ఏంటి ఇంద్రేమో అని బాధపడి ఇంకా ప్రజలను అభివృద్ధి చేశాడు. వారు ఇశ్రాయేలు జనాంగం. ఆ జనాంగం మీద మోషేని ఆయన మధ్యవర్తిగా, మనకి దేవుని సేవకుడు ఎలాగూ మధ్యవర్తిగా దేవునికి మనకు మధ్య ఏ విధంగా మధ్యవర్తి ఉన్నాడో వాళ్ళకు కూడా మోషేని ఏర్పాటు చేశాడు. మోషేని ఏర్పాటు చేసిన ఇశ్రాయేలు జనాంగం మాటిల్లా. అయితే ఇంకా వింటారేమో అని ప్రజలు కూడా ఇంకా వాళ్ళలో నుండి మళ్ళీ న్యాయాధిపతులను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులను ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నా మాట విని ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఎప్పుడు, ఒక ఇశ్రాయేలు జనాంగమే కాదు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వాళ్ళని నిలబెడతాడు. వారిని ఏ విధంగా సరే దేవుడు నిలబెడతాడు. ఆయన అది మనకి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన ప్రకారమే నిలబెడతాడు. అయితే వీళ్ళు నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడిని ఎవరిని మీరు పూజించుకోండి, ఎవరి జోలికి మీరు పోవద్దు, నేనున్నాను, మీకు కావాల్సిన దేవుడు నేను ఇస్తా, నన్ను అడగండి అని చెప్పి ఇశ్రాయేలు జనాంగానికి ఆయన వాగ్దానం చేసిన వీళ్ళు వినుకోకుండా న్యాయాధిపతులు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో అష్ట రోజును పూజించి మళ్ళీ దేవతలనే పూజిస్తున్నారు. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ దేవతలనే పూజిస్తున్నారు.
అయినా మనకి ఆ కాలమున యెహోవా, ఇప్పుడు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే ఆ కాలమున యెహోవా వారి వరకు ఈ న్యాయాధిపతులను కూడా దేవుడే పుట్టించాడు. న్యాయాధిపతులు ఎంతమంది అని లెక్కలేదు. అయితే ఫస్ట్గా ఒత్నీయేలుని న్యాయాధిపతిగా చేశాడు దేవుడు. ఆయన పరిపాలించాడు. ఇంకా సమూయేలుని, దెబోరాని, ఏలోను అను న్యాయాధిపతిని, గిద్యోను, వీళ్ళందరినీ, అబీమెలెకు, వీళ్ళందరూ న్యాయాధిపతులందరినీ సమకూర్చారు. వాళ్ళలో స్త్రీలు కూడా దెబోరా ఉంది. దెబోరా కూడా దేవుణ్ణి, దెబోరా 40 సంవత్సరాలు ఏమో దేవుడిని పరిపాలన చేసింది అనమాట. ఇది ఇశ్రాయేలు జనాంగం అందరి మీద పరిపాలన చేసినా కానీ ఇశ్రాయేలు జనాంగం అప్పుడు కూడా దేవుని దృష్టికి న్యాయం చేయలేదు. అయినా దేవుడు పశ్చాత్తాపం మళ్ళీ వాళ్ళని రక్షించాడు. అయితే దేవుని కొరకు వాళ్ళు ఏర్పాటు చేసిన, దేవుడే ఏర్పాటు చేసిన వాళ్ళ మాట కూడా ఇశ్రాయేలు ఏమిట్లా, మనకు మధ్యవర్తిగా పంపించిన సేవకుని మాట కూడా మనం ఇంటలా. అయితే చూడండి, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అన్న పేరు గలవాడు యేసు ఎవరో అని చూడగోరింది. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చాలు చూడలేకపోయింది. ఈయన ఎవరండి? అనేది ఈయన ఏమీ తెలియదు, కానీ దేవుని మాట వినగానే ఆయన ఎవరో చూడగోరాడు. ఈయన దేవుని సృష్టించిన మనిషే, కానీ దేవుడు అంటే తెలియకపోయినా దేవుడు ఎవరో నేను చూడాలి, ఆయన్ని నేను చూసి ఆయనతో నేను ఉండాలి అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు దేవుడు ఆయన ఏమంటాడంటే, ఆయన చూసినందుకు చూడండి, అందుకు యేసు 9వ వచనంలో, అందుకు యేసు చాలు ఇతడును, చూడండి ఈయన ఎవరు? దేవుణ్ణి ఎరుగునట్టు అటువంటి ఆయన్ని ఇతడును కూడా అబ్రహాము కుమారుడే. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో సంసోన్ని న్యాయాధిపతిగా పెట్టారు. సంసోన్ ఎవరు? దేవుని వలన పుట్టిన కుమారుడు. మనోహర్కి తన భార్యకు బిడ్డలు లేనందువలన సంసోన్ని దేవుడు ఇచ్చాడు. అయితే సంసోన్ ఏం చేశాడో చూడండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 16-20. యెహోవా దూత ఒక నిమిషం అమ్మా. అయితే ఈ సంసోను దేవుని మాట విన్నాడు కొన్నాళ్ళు పాటు. దేవుడితో ఉన్నంత వరకు దేవుడు సంసోన్ని వదిలిపెట్టాలి. దేవుడిని అన్ని విషయాల్లో జయాన్ని ఇచ్చాడు. 1000 మందిని ఒక్క ఎముకతో కొట్టి చంపేశాడు. కానీ ఎప్పుడైతే దేవుడి మాట వినుకోకుండా, దేవుడికి కూడా భయపడుకోకుండా ఉన్నాడో అప్పుడేం చేశాడు? దేవుడు ఆయన కూడా చీల్చివేయబడ్డాడంట. ఆయన ఎవరు విడిచిపెట్టేసేసాడు దేవుడు ఆయన్ని. ఎందుకు? దేవుని మాట వినలా. దేవుని వల్ల పుట్టి కుమారుడైనా సరే దేవుని మాట వినకపోతే ఉంచడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత ప్రార్థన చేసినా బిడ్డలుగా వినకపోతే ఉంచడు. అదే విధంగా అయినా సరే మనల్ని బాధపడతాడు,
ఇంకా మనం ఇంకో ఉపయోగం ఏముంది? అయితే ఈయన చూడండి, మోషేని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఎందుకు? మోషే ఎంత జాగ్రత్తగా పెరిగాడు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి, ఆయన అంట వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లించలేదు. మనుషుల దయ కూడా ఉండాలి మనిషికి. మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లించు. యేసు ప్రభు కూడా దేవుని దయందు మనుషుల దయందు. ఆయనకి ఎంత వయసు? చిన్న వయసులోనే, చిన్నప్పటి నుండి దేవునిలోనే ఆయన ఎదిగాడు. అదేవిధంగా ఈయన అదే గెహజీ ఉంటాడు. ఆయన ఎవరు? ఒక సేవకుల దగ్గర ఒక అటు ఇటు కొంచెం మధ్యవర్తిగా చేస్తాడనమాట. ఆయన ఏం చేశాడు? దేవుని మాట విన్న ఆయనకి మాట మోస్తామంటే ఆయనకి ఇచ్చి తీసుకొచ్చుకున్నాడు ఈయన. అందుకని ఈయనకేమైంది? కుష్ఠరోగం వచ్చింది. ఆయనకి వచ్చిన కుష్ఠరోగం ఈయనకి వచ్చేది కూడా కాకుండా తనతో పాటు ఉన్న వాళ్ళ కుటుంబానికి కూడా వచ్చింది. అయితే దేవుని యందు ఆయనకి మన ప్రవర్తన కూడా నచ్చాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో కూడా నీవు నీ దేవుని మందిరం పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఉంటాయి మనలో ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అవి తట్టుకునే కలిగే శక్తి కూడా మనకు మించి దేవుడు ఎప్పుడు పెట్టాడు. మనతో ఎప్పుడు ఆయన సహవాసంతో మనకి మరణం ఏ విధంగా మన ఎన్నంటి ఉంటుందో రక్షిస్తాడు, మనల్ని న్యాయం తీరుస్తాడు. మనం మంచి పని చేసినప్పుడు దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు, మనం చెడ్డ పని చేసినప్పుడు దేవుడు కూడా వదిలిపెట్టాడు. మనకి ఎప్పుడు తన ప్రకారంతో మనం సంపాదించాడు కాబట్టి మనకు మంచిని ఒక పక్కన పెడతాడు, చెడు కూడా ఒక పక్కన పెడతాడు. అదేవిధంగా పరలోక రాజ్యం పెట్టాడు, నరలోక రాజ్యాన్ని పెట్టాడు. మంచి చెడులు ఏ విధంగా మనకి ఆయన ఇచ్చాడో ఈ కూడా అదే విధంగా ఇచ్చాడు. కానీ మనం మంచి జోలికే, ఎందుకంటే మన సాధ్యమైనంత కొద్ది అంటే అంత మంచిగా ఉంటామని దేవుడిని యోధేశ్వరి ఏం చేశాడు? తన అమ్మటేనే ఉన్నాడు, ఏసై అమ్మటేనే ఉన్నాడు. ఏసై అసలు వదిలిపెట్టలా. ఏసైని ఏం చేస్తున్నాడో దేవుడికి తెలుసు. ఆయన తెలుసు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడతాడో, ఆయనచుండి ఎవరు నన్ను పట్టిస్తాడో. దేవుడితో పాటు నడిచాడు, ఆయన కాళ్ళు కడిగించుకున్నాడు, అన్ని చేశాడు. కానీ దేవుణ్ణి మోసం చేసి ఆ 30 నాణ్యాలు దేవుణ్ణి అమ్మేసాడు. అయితే అదే హిజ్కియా ఆయన ఏం చేశాడు? ఇంకప్పుడు ఆ బాధ తట్టుకోలేక వెళ్ళి వెంటనే ఉరిపెట్టించాడు. అయితే రాజు 2వ గ్రంథంలో హిజ్కియానే ఆయన ఉంటాడు. ఆయన ఏం చేశాడు? అయ్యా, నేను చేసిన ప్రార్థన నీకు వినబడింది, నేను చేసిన నా ప్రవర్తన అంతా నీకు తెలుసు, నీ చిత్తమైతే నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు న్యాయం తీర్చు అని మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే ఏం చేశాడు? మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఏంటంటే ఎప్పుడైనా సరే దేవుడిని నమ్ముకున్న బిడ్డలకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అది దేవుడు మాత్రం వదిలిపెట్టడు. మంచికి వదిలిపెట్టడు, చెడుకు కూడా వదిలిపెట్టడు. నా సిలువను మోస్తుంది ప్రతి క్షణం, అంటే ప్రతిరోజు కాదు, ప్రతి దినం మనకు సమయం ఉన్నప్పుడల్లా దేవుడిని స్తుతించడమే మనకి రక్షణ. అయితే దేవునితో నడిచేటప్పుడు చాలా ఒడిదుడుకులు వస్తాయి, కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బంది వచ్చింది, మాట్లాడతాం. కానీ ఆ దేవుడిని అడుగుకునే విధానంలో, ఆయన మొరపెట్టే విధానంలో అది మన సాటి ఏంటంటే దేవుడు మన ఒంటరిగా వెళ్ళి ప్రభువా తెలిసి తెలిసి మాట్లాడు క్షమించి, ఇదే మన ఆజ్ఞ, ఆయన మన కట్టడ, ఆయన మొరపెట్టే విధానం. అంతేగాని ఇంకా ఏమి మనం ఎవరు చెప్పినా మనం బాధ తీర్చదు, ఎక్కడ కూర్చున్నా మనకి బాధలు తీరవు. ఇది దేవుని వల్లనే కలిగేది కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ప్రతిరోజు, ఇప్పుడే కాదు, ఈ శిలువ ధ్యానాలే కాకుండా ప్రతి క్షణం ఆయన శిలువను మోస్తూనే, ఆయన వెంబడించి, ఆయన కొరకు మనం వెలికి, ఆయన వైపు తిరిగి మనందరం ఆయన స్తుతించే బాధ్యత మనం దయచేయాలని దేవుడి నామమున అడుగుతూ ఈ కొద్ది మాటలు